నేచురల్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండియాలో అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. తనదైన నట ప్రతిభ, డాన్సింగ్ స్కిల్స్ తో భారీ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. స్టార్డమ్ పరంగా చాలా ఎత్తుకు ఎదిగిపోయింది. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా తన నటనతో ఆకట్టుకుని వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. సౌత్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకుని ఇప్పుడు బాలీవుడ్లో తన లక్ను పరీక్షించుకుంటోంది. త్వరలోనే ఈ బ్యూటీ రామాయణ్ లాంటి భారీ చిత్రంతో హిందీ పరిశ్రమకు పరిచయం అవుతోంది. నితీష్ తివారీ తెరకెక్కిస్తోన్న రామాయణంలో రణబీర్ శ్రీరాముడిగా నటిస్తుండగా సాయి పల్లవి సీత పాత్రలో కనిపిస్తోంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ తో కలిసి ఓ ప్రేమ కథా చిత్రంలో నటిస్తోంది. అమీర్ ఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సునీల్ పాండే దర్శకుడు. ఏక్ దిన్ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీ హృదయమైన ప్రేమ కథాంశమని, ఈ సినిమాతో సాయి పల్లవి నార్త్ జనానికి కూడా చేరువవుతుందని అంటున్నారు. ఇక డాన్సర్ గా కెరీర్ మొదలుపెట్టి మలయాళ ఇండస్ట్రీలో ప్రేమం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి. తొలి మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి చాలా సెలెక్టివ్ గా సినిమాలను ఎంపిక చేసుకుంటూ అతి తక్కువ కాలంలోనే తనకంటూ తిరుగులేని గుర్తింపు తెచ్చుకుంది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేసేసింది. మన పక్కింటమ్మాయిలా కనిపించే సాయి పల్లవి స్టెప్పులు అభిమానులతో విజిల్స్ వేయించాయి. ఇక తెలుగులో ఫిదాతో ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఫిదా నుంచి మొన్న వచ్చిన అమరన్ వరకు అన్ని విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తోంది. రీసెంట్ గా వచ్చిన అమరన్ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రాజ్ కుమార్ పెరియస్వామి డైరెక్షన్ లో 350 కోట్లు వసూలు చేసింది ఈ మూవీ. ఈ చిత్రంలో సాయి పల్లవి అద్భుత అభినయానికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సినిమా బాలీవుడ్ లో కూడా హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో సాయి పల్లవి హిందీ సినిమాల తాలూకు అప్డేట్స్ పై అక్కడి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్యతో తండేల్ మూవీ చేస్తోంది. ఈ ఇద్దరు కలిసి లవ్ స్టోరీ అనే సినిమా చేశారు. ఇక తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి ఓ పట్టాన సినిమా ఓకే చేయదనే పేరుంది. కథ నచ్చి అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్ప ఆ సినిమాకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదని టాక్. ఇక గార్గి సినిమాలో నటనకు గాను ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ న్యాచురల్ బ్యూటీ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జపాన్ లో శరవేగంగా జరుగుతోంది. బాలీవుడ్ లో ఎంతో మంది వారసులుండగా అందులో అమీర్ ఖాన్ వారసుడు కూడా యాడ్ అయ్యాడు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో డైరెక్ట్ గా విడుదలైన మహారాజా వెబ్ సిరీస్ తో జునైద్ ఖాన్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా లవ్యాపా అనే మూవీతో పాటు ఏక్ దిన్ సినిమాలు చేస్తున్నాడు. లవ్యాపాలో ఖుషీ కపూర్ హీరోయిన్ కాగా ఏక్ దిన్ లో సాయి పల్లవి జునైద్ సరసన నటిస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా రొమాంటిక్ డ్రామాలుగానే తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం లవ్యాపా సినిమా ఎలా ఉంటుందో తెలియదు కానీ ఏక్ దిన్ పై మాత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. దానికి ముఖ్య కారణం సాయి పల్లవి. తను నేరుగా హిందీలో ఒక్క సినిమా కూడా చేయకపోయినా తన యాక్టింగ్ టాలెంట్ గురించి బీటౌన్ ప్రేక్షకులకు బాగానే తెలుసు. అందుకే నితీష్ తివారీ లాంటి దర్శకుడు సైతం సాయి పల్లవి రామాయణ్లో సీతగా సెలెక్ట్ చేశాడు. అసలైతే సాయి పల్లవి ముందుగా రామాయణ్ సినిమాకే సైన్ చేసిన ఏక్ దిన్ మాత్రం ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సమ్మర్కి ఈ సినిమా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. జునైద్ ఖాన్ నటించిన మహారాజ్ అనే వెబ్ సిరీస్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో సాయి పల్లవికి నేషనల్ వైడ్ క్రేజ్ ఉండడంతో ఇటు జునైద్ ఖాన్ తో పాటు మూవీ టీం కూడా ఆమెపైనే ఆశలు పెట్టుకున్నారు. మరి సాయి పల్లవితో చేసే సినిమా జునైద్ కి ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.